భరత మహాశైలకు విజ్ఞప్తి. ఈ మధ్య మన 'రవితేజ' గారి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన తర్వాత, ఈ మూవీ గూడా ఆ జోనర్‌లోకి వెళ్తుందేమో అనుకుంటే మాత్రము నువ్వు పప్పులో కానిడిషన్ వాడివవుతావు. మనందరం ఎప్పటినుంచో 'రవితేజ' గారి నుంచి ఒక 'వెంకి', ఒక 'దుబాయ్ సీను', ఒక 'కిక్కు', ఒక 'మిరపకాయ' లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలి. కామెడీ జోనర్‌లో మనం ముందుకు రావాలని మనం ఎప్పటినుంచో కోరుకుంటున్నాము. మన 'రవణ' ఇప్పుడు అదే జోనర్‌లో మన ముందుకు వచ్చాడు. ఇక కమింగ్ టు ద పాయింట్ మూవీ ఎలా ఉంది అంటే, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా! మూవీ నెక్స్ట్ లెవెల్ పీక్స్‌లో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బ నవ్వుతూనే ఉంటాము. అండ్ ట్విస్ట్‌లుంటాయి, టర్న్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్‌లుంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా ఉంది. అండ్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటావు. ఎంజాయ్ చేస్తావు. మన 'రవితేజ' అంటే పడని వాళ్ళు, 'రవణ' అంటే నచ్చని వాళ్ళు, 'రవితేజ' గారి మూవీస్ ఫ్లాప్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నెగెటివ్ రివ్యూసే ఇస్తారు. నెగెటివ్‌గానే చెప్తారు. మీరు అవేవి పట్టించుకోకుండా మీరు మూవీ చూడాలనుకుంటే మాత్రం స్ట్రెయిట్‌గా వెళ్లి మూవీ చూడండి. ఖచ్చితంగా ఎంటర్‌టైనర్ అవుతావు. ఒక మంచి మూవీని చూసామన్న ఫీల్‌తో నువ్వు బయటకొస్తావు. నాది గ్యారంటీ. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనరు. కొన్ని కొన్ని సీన్స్ దగ్గర నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోయేలా నవ్వుతూనే ఉంటాము. ఆ లెవెల్‌లో కామెడీ అయితే ఉంది. మనకి ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకు 'కిక్' మూవీ గుర్తుకొస్తుంది. ఆ మూవీలో మన 'రవితేజ' గారి కామెడీ టైమింగ్ ఏ లెవెల్‌లో ఉంటుందో, ఈ మూవీలో కూడా ఆ రేంజ్ కామెడీ ఉంటుంది. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే మన 'రవితేజ' అన్న రెగ్యులర్ కమర్షియల్ స్టోరీస్‌తో కాకుండా చాలా డిఫరెంట్ జోనర్‌తో ఒక డిఫరెంట్ స్టోరీనైతే ట్రై చేశాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. కొత్తగా ట్రై చేశాడు. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే రామ్, బాలమణి అనే ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. ఆ ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత రామ్ గారు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద యూఎస్ఏ వెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఎక్కడికి దారి తీసింది? ఆయన తన వైఫ్‌కి ఆ విషయం తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు? ఇద్దరు ఆడల మధ్యలో రామ్ జీవితం ఎలా నలిగిపోయింది? ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది? అనేది మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా అండ్ చాలా నీట్ అండ్ క్లియర్‌గా చాలా క్లాసిక్‌గా అనిపిస్తుంది. ఇక మన 'రవితేజ' గారి నుంచి ఇన్ని రోజులు మనం ఏ కామెడీ జోనర్‌నైతే మిస్ అయ్యామో, ఆ కామెడీ టైమింగ్ మాత్రం ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. కొన్ని కొన్ని సీన్స్ దగ్గర తన యాక్టింగ్ లెవెల్స్ గాని, తన కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనం కడుపుబ్బ నవ్వుతూనే ఉంటాము. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు వీరి వల్ల మూవీలో కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో జనరేట్ అయింది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అయితే చాలా అనిపిస్తుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది గానీ, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక మనం ఫస్ట్ హాఫే కడుపుబ్బ నవ్వుతున్నాంరా బాబు అనుకుంటే, సెకండ్ హాఫ్ అయితే ఇంకా నవ్వుతూనే ఉంటాము. ఇంకా ఎంగేజింగ్‌గా అనిపిస్తూనే ఉంటుంది. సెకండ్ ఎండింగ్‌కొచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ అండ్ ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఆ టచ్ కూడా చాలా బావుంది. ఇక ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఈ లెవెల్ ట్విస్ట్ ఇస్తారు అండ్ ఈ లెవెల్ ఎండ్ చేశారని. ఆ ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ మాత్రం చాలా పీక్స్‌లో ఉంటుంది. ఇక 'ఆషిక రంగనాథన్' గారు అండ్ 'డింపుల్ హయాతి' గారు వీరి క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారని చెప్పాలి. వీరికి మాత్రం మంచి రోల్స్ పడ్డాయని చెప్పాలి. బీమ్స్ సిసిలియో గారు తన బీజీఎం అండ్ తన సాంగ్స్, తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ దగ్గర గాని, కామెడీ టైమింగ్ దగ్గర గాని అండ్ ఓవరాల్‌గా సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే 'రవితేజ' గారి మూవీలో పెద్దగా అయితే హైప్ క్రియేట్ కాదు. కానీ 'రామరామ' అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మనకు యూట్యూబ్‌లో ఇలా చూస్తే అంతగా అనిపించలేదు. కానీ మనకు మూవీలో చూస్తే మాత్రము మనం సీట్‌లో కూర్చోము. లేచి డాన్స్ చేస్తూనే ఉంటాము. ఆ లెవెల్‌లో ఉంది సాంగ్ మాత్రము. మన మూవీ డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల గారు తన నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్‌కి ఈ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. లాస్ట్‌లో తన నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'నేను శైలజ' ఆ మూవీ ఏ విధంగా ఉంటుందో ఈ మూవీ అయితే ఆ మూవీకి మించి అనిపించింది. ఒక కొత్త జోనర్‌లో ఒక కొత్త అటెంప్ట్‌తో ఒక కొత్త డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వచ్చాడు. స్టోరీ లైన్స్ గాని అండ్ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ గాని తన మార్క్ మాత్రం ఎక్కడ మిస్ కానట్టే అనిపించింది. మూవీ మాత్రం చాలా బాగా తెరకెక్కించాడు. తనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చా అని. ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. కానీ 'ఆశిక రంగనాథన్' గారు ఒక మన ఎక్స్‌ప్రెసింగ్ సీను అండ్ ఒక మూవ్‌మెంట్‌లో వాళ్ళిద్దరు కలిసి ఒక మూవ్‌మెంట్ ఉంటుంది. అదొక 2 సీన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుండొచ్చు. కానీ ఓవరాల్‌గా మాత్రం చూడొచ్చు. అంత పెద్దగా అయితే ఇంపాక్ట్ ఏం లేదు. నాకు తెలిసి 'రవితేజ' గారైతే ఎప్పటినుంచో తన మనసులో అనుకుంటున్నట్టుండు. మాస్ కాదు కామెడీ కావాలి అనుకుంటున్నారు కదరా! ఇదిగో కామెడీ మూవీ వదిలా. పండగ చేసుకోండి అన్నట్టు వదిలేసాడు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఖచ్చితంగా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. కొందరు ఫేక్ గాళ్ళు, కొందరు నచ్చని వాళ్ళు నెగెటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం మనం ఏం చేయలేము. ఖచ్చితంగా మీరు మూవీ చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటావు. పీక్స్ మూవీ మన 'రవితేజ' గారి నుంచి మనం కావాలనుకుంటున్న కామెడీ ఎంటర్‌టైనరు అండ్ ఫ్యామిలీ జోనరు రివ్యూ పైన ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ హైప్ బటన్ క్లిక్ జేసి, ఆ లైక్ బటన్ గుద్దేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంగేజింగ్‌గా, బూస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ అప్‌డేట్స్‌తో, జెన్యూన్ రివ్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. మన 'రవితేజ' గారి ఫ్యాన్స్ మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయి.